హలో పీపుల్, ఎవరైతే కొత్తగా జిమ్ జాయిన్ అవుతారో లేదా బిగినర్స్ ఉంటారో వాళ్ళకి షోల్డర్స్ వర్కౌట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇలా ఒక బెంచ్ని సెట్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా కాకుండా ఒక నాచ్ లేదా ఇంకొక నాచ్ ఇలా సెట్ చేసుకోండి. దాని తర్వాత మీరు కంట్రోల్ చేయగలిగే వెయిట్ తీసుకొని థైస్ పైన పెట్టుకోండి. ఇలా థైస్ పైన పెట్టుకున్న తర్వాత పుష్ చేసి షోల్డర్స్ దగ్గరికి లిఫ్ట్ చేసుకోండి వెయిట్ని. ఇలా ఇప్పుడు వెయిట్ని పైకి పుష్ చేసిన తర్వాత బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ చేసి స్లో అండ్ కంట్రోల్డ్గా మీ చెవుల వరకు దింపండి. స్లోగా దింపుతూ పుష్, స్లోగా దింపుతూ పుష్. ఫామ్ పైన ఫోకస్ చేయండి, వెయిట్ పైన కాదు. చేసే మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి, ఇలా దింపుతారు. అలా దింపితే షోల్డర్ అనేది ఇంజ్యూర్ అవుతుంది. అలా కాకుండా స్లో అండ్ కంట్రోల్డ్గా చెవుల వరకు దింపి పైకి పుష్ చేయండి. మొత్తం 3 సెట్స్ అండ్ 15 రెపిటేషన్స్ చేయండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి డంబుల్ లాటరల్ రైజెస్. ఇక్కడ కూడా మీరు కంట్రోల్ చేయగలిగే వెయిటే తీసుకోండి. వెయిట్ని తీసుకున్న తర్వాత ఒక పొజిషన్లో నిలబడి వ్రిస్ట్ని ఇలా యాక్సిలరేట్ చేయండి. వ్రిస్ట్ని యాక్సిలరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ కొంచెం లీన్ అయ్యి నీస్ కొంచెం బెండ్ చేసి మీ షోల్డర్ లెవెల్ వరకు వెయిట్ని తీసుకెళ్ళండి. స్లో అండ్ కంట్రోల్డ్గా లేపుతూ కింద వరకు తీసుకురండి. ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి, అలా మీ షోల్డర్ లైన్ దాటి పైకి తీసుకెళ్ళకండి. మీ షోల్డర్ లెవెల్ వరకే తీసుకురండి. అండ్ ఇంకొక మిస్టేక్ ఇదిగోండి, ఇలా చేస్తారు. ఇది కూడా రాంగ్. అలా కూడా చేయకండి. స్లో అండ్ కంట్రోల్డ్గా మీ షోల్డర్ లెవెల్ వరకు తీసుకెళ్ళి ఇలా ఇలా కంప్లీట్ చేయండి రెపిటేషన్ అనేది. ఇంకొక మిస్టేక్, ఇలా ఫాస్ట్గా చేస్తారు. అలా కూడా చేయకండి. వెయిట్ని మీరు కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి డంబుల్ ఫ్రంట్ రైజెస్. ఇదొక వేరియేషన్. డంబుల్స్ని స్ట్రైట్గా పెట్టి ఇలా చేస్తాము, లేదంటే ఇలా క్రాస్గా పెట్టి కూడా చేస్తాము. ఏదన్నా చేయొచ్చు, లేదా రెండు కలిపన్నా చేయొచ్చు. ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి, ఇలా ట్రెపీజియస్ మజిల్తో వెయిట్ని డీలోడ్ చేస్తారు. అలా చేయకండి. స్లో అండ్ కంట్రోల్డ్గా మీ ముక్కు వరకు లేదా మీ చిన్ వరకు వెయిట్ని లిఫ్ట్ చేసి స్లోగా దింపండి, లేదా రెండు కలిపి కూడా చేయొచ్చు. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి డంబుల్తో ష్రగ్స్. ట్రెపీజియస్ మజిల్ అనేది బ్యాక్ మజిల్ కిందగా కన్సిడర్ చేస్తారు. అది పుష్ పుల్ లెగ్ స్ప్లిట్ ఫాలో అయ్యే వాళ్ళు పుల్ వర్కౌట్ చేసే టైంలో ఈ ష్రగ్స్ అనేవి చేస్తారు. మీరు బిగినర్స్ కాబట్టి షోల్డర్స్ వర్కౌట్స్ చేసే టైంలో చేయండి. డంబుల్స్ని సైడ్కి కాదు, ఇలా ఫ్రంట్కి పెట్టుకొని ఫ్రంట్కి కొంచెం లీన్ అయ్యి ఇలా ఎలివేషన్ డిప్రెషన్ అని అంటాము. ఇది చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే, ఎవరన్నా ఏదన్నా మిమ్మల్ని అడిగినప్పుడు అది మీకు తెలియకపోతే తెలియదని చెప్పి ఇలా ఎగరేస్తాం కదా, సేమ్ అలా ఫీల్ అవ్వండి. ఇలా ఫ్రంట్కి ఇంత లీన్ అవ్వకండి, అది రాంగ్. సైడ్ నుంచి చూపిస్తాను చూడండి ఎంత లీన్ అవ్వాలని చెప్పి. ఇక్కడ కూడా మీరు కంట్రోల్ చేయగలిగే వెయిట్ తీసుకొని మాత్రమే చేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వెయిట్ని మీరు కంట్రోల్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి రివర్స్ ఫ్లైస్. ఇది రేర్ డెల్ట్ కోసం. రేర్ డెల్ట్ మజిల్ కూడా బ్యాక్ మజిల్ కిందకి కన్సిడర్ చేస్తారు, కానీ షోల్డర్స్ చేసే టైంలోనే చేస్తాను. నేనైతే షోల్డర్స్ చేసే టైంలోనే చేస్తాను. ఇక్కడ మీరు వెయిట్ని వెనక్కి పుల్ చేసే టైంలో ఇలా తీసుకెళ్ళకండి, అది రాంగ్. స్లో అండ్ కంట్రోల్డ్గా మీ షోల్డర్ లెవెల్ దాటి వెనక్కి తీసుకెళ్లకుండా అక్కడ అలా ఆపేయండి. మీ చుట్టూ ఒక పెద్ద సర్కిల్ గీసుకుంటున్నట్టు ఫీల్ అవ్వండి. అలా చేస్తే మీ రేర్ డెల్ట్ అనేది ఎక్కువ ఎంగేజ్ అవుతుంది. మన వర్కౌట్లో లాస్ట్ వేరియేషన్ వచ్చేసరికి బార్బెల్ ప్రెస్ లేదా మిలిటరీ ప్రెస్ అని కూడా అంటాం, లేదా ఓవర్ హెడ్ ప్రెస్ అని కూడా అంటాం. వర్కౌట్ అంతా అయిన తర్వాత లాస్ట్లో ఫినిషర్గా ఈ వేరియేషన్ చేయండి. ఏంటి బ్రో ఈ వేరియేషన్ సరిపోతాయా అంటే, సరిపోతాయి. ఇక్కడ క్వాంటిటీ కాదు ఇంపార్టెంట్, క్వాలిటీ. ఫామ్ పైన ఫోకస్ చేసి కంట్రోల్డ్గా చేయండి. ఈ వేరియేషన్స్ అనేవి సరిపోతాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఉంచండి.